గ్లానిర్భవతి భారత అభ్యుత్థానవధర్మస్య తదాత్మానాం సృజామ్యహం పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, మొట్టమొదటి ప్రవక్త ఆదము ప్రవక్త మొదలుకొని చిట్ట చివరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు దాదాపు 1,24,000 ప్రవక్తలు వచ్చారు. సర్వ ప్రవక్తల సందేశం ఒకటే, అది ఏమిటంటే ఏకదైవారాధన. అందరు ప్రవక్తలు వచ్చి కూడా ఏకదైవారాధన చెప్పిన తర్వాత కూడా ఇప్పటికీ మన సమాజంలో దేవుని విషయంలో ప్రజలు గలిబిలి గందరగోళానికి గురవుతున్నారు. అయితే దీన్ని బట్టి ఈ విధంగా చాలామంది మతానికో దేవుడు, కులానికో దేవుడు, వర్గానికో దేవుడు, దేశానికో దేవుడు, రాష్ట్రానికో దేవుడు, ఊరికో దేవుడు, ఊరి పొలిమరకో దేవుడు, ఇంటికో దేవుడు, ఇంట్లో నలుగురుంటే నలుగురు దేవుళ్ళు, బట్టలు వేసుకున్న దేవుడే, బట్టలు వేసుకోకున్న దేవుడే, ఈ విధంగా ప్రతి దానిని దేవుడు దేవుడు అని చేసుకుంటా దేశ జనాభా కంటే దేవుళ్ళ సంఖ్య ఎక్కువైంది సోదరులారా. అయితే ఆ నిజమైన దేవుణ్ణి ఏ విధంగా గుర్తించాలి అనే విషయము తెలుసుకునే ముందు మొట్టమొదలుగా ప్రవక్తలు, పుణ్యపురుషులు, మహనీయులు వారు ఎవరిని ఆరాధించేవారు, ఎవరిని ఆరాధించమని చెప్పేవారో ఒకసారి పరిశీలిద్దాం. చిట్ట చివరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ ఏకైక సర్వేశ్వరుడైన అల్లాహ్ను మాత్రమే ఆరాధించారు. మానవాళికి ఆ కేవలం అల్లాహ్కు మాత్రమే ఆరాధన చేయమని సందేశం ఇచ్చారు. ప్రవక్త వారి శిష్యులు, అనుచరులు, తాబేయిన్లు, తాబేయిన్లు, బుజురుగానేది వీరందరూ కూడా ఆ అల్లాహ్నే ఆరాధించారు. ఆ అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి అని ఆదేశించారు. అదేవిధంగా యేసుక్రీస్తు వారు ఎవరిని ఆరాధించారు అని చూస్తే బైబిల్లో మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం చూస్తే యేసువారు పెందలకడనే లేచి ఇంకను చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునికి వెళ్ళి ప్రార్థన చేయుచుండెనే. అదేవిధంగా యేసువారు తన శిష్యులకు ఎవరిని ఆరాధించమని చెప్పారు అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనము చూస్తే మీరు ప్రార్థన చేయునప్పుడు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ఆ రహస్యమందుండు చూచు ఆ దేవునికే, ఆ ప్రభువుకు ఆరాధించమని చెప్పారు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు తనకు అతీతంగా ఉన్న దేవుణ్ణి ఆరాధిస్తూ తన శిష్యులకు కూడా ఆ అతీతంగా ఉన్న ఆ దైవాన్ని ఆరాధించమని చెప్పారు. అదేవిధంగా శ్రీకృష్ణుల వారు కూడా ఆ దైవాన్ని ఆరాధించమని చెప్పేవారు. భగవద్గీత గ్రంథము 18వ అధ్యాయము 62వ శ్లోకం చూస్తే తమేవ శరణం గచ్చ సర్వభావేన భార్వత తత్ప్రసాద్ పరాం శాంతి స్థానం ప్రాప్ససి శాశ్వతం. ఓ అర్జున, ఎల్లవేళలా ఆ ఒక్క ఈశ్వరుని, ఆ సర్వేశ్వరుని మాత్రమే శరణు పొందుము. దీనివల్ల సర్వోత్తమమును, ఉత్తమగతి, మోక్షమును పొందుతావు. అదేవిధంగా శ్రీరాముల వారు ఎవరిని ఆరాధించాలో చూస్తే మనం ప్రతిరోజు గుళ్ళు గోపురాల నుంచి వింటాము. అదేమిటి? కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాన్హికం ఉత్తిష్ట ఉత్తిష్ట ఉత్తిష్టో గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. కౌసల్యకు పుట్టిన ఓ మంచి పిల్లవాడా, ఓ రామ, ఆ సూర్యోదయానికి వేలవుతుంది, నిద్రలే, నరులలో పులి వంటి వాడా, ఆ దైవాన్ని ఆరాధించడం నీ కర్తవ్యము అని శ్రీరాముల వారి గురువుగారైన విశ్వామిత్రుల వారు ఆ దైవాన్ని ఆరాధించుటకు లేపేవారు. అదేవిధంగా సాయిబాబా వారు ఎవరిని ఆరాధించారు చూస్తే సాయిబాబా వారు ద మాస్టర్ ఆఫ్ సాయిబాబా ఎక్కిరాల భరద్వాజ 139వ వాక్యం ప్రకారము
సాయిబాబా వారు ప్రతిరోజు పెందలకనే లేస్తారు. వారు లేచిన తర్వాత అన్నిటికంటే ముందు నమాజును ఆచరించేవారు. ఈ విధంగా ప్రవక్తలు, పుణ్యపురుషులు వీరందరూ ఆ ఏకైక దైవాన్నే ఆరాధించేవారు. మనకు ఆ సమాజంలో ఉన్నటువంటి ప్రజలు దేవుని విషయంలో గలిబిలి గందరగోళానికి గురవుతున్నారు. వాస్తవానికి గ్రంథాల ప్రకారము మనము ఏ పండితుల్ని అడిగినా కూడా పండితులు అంటున్నారు దేవుడు ఒక్కడే అంటున్నారు, పాస్టర్లు అంటున్నారు దేవుడు ఒక్కడే అంటున్నారు, ముస్లిం పండితులు ఒలమాలు అంటున్నారు దేవుడు ఒక్కడే అంటున్నారు. అందరూ దేవుడు ఒక్కడే అనుకుంటూనే తమ తమ దేవుళ్లను తయారు చేసుకొని తమ చేతులతో తయారు చేసుకున్న వాటిని ఆరాధిస్తున్నారు. వాస్తవానికి దైవ గ్రంథాల ప్రకారము మనం సృష్టికర్తను ఏ విధంగా గుర్తించాలి అంటే, ఆ సృష్టికర్త దైవానికి గల గుణ లక్షణాలు ఏమిటి చూస్తే, ఆయన అజన్ముడు, జన్మ లేనటువంటి వారు, పుట్టనివాడు. ఈ విషయము భగవద్గీత గ్రంథము 10వ అధ్యాయము 3వ శ్లోకంలో యో మామజమనాదించ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢ సమర్థేషు సర్వపాపై ప్రముచ్యతే. ఎవడు నన్ను పుట్టుక లేనివానిగాను అనాదిరూపుగాను సకల లోకాలకు నియామకుడిగాను గుర్తిస్తారో అట్టివారు మనుష్యులలో అజ్ఞానము లేనివాడై లెస్సగా విడవబడుతున్నాడు. ఇదే విషయం బైబిల్లో సంఖ్యాకాండము 23వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు అబద్ధమాడుటకు మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు నరపుత్రుడు కాడు. ఖురాన్లో సూరా ఇఖ్లాస్ 112వ అధ్యాయం 3వ వాక్యంలో లం యలిద్ వలం యూలద్, అల్లా ఎవరి సంతానము కాదు, ఆయనకు కూడా ఎవరు సంతానము లేరు. అయితే 3 గ్రంథాల ప్రకారం కూడా ఆ దైవము పుట్టేవాడు కాదు, ఆయన పుట్టనివాడు, అజన్ముడు అని తెలుస్తుంది. అంటే ఇక్కడ పుట్టిన వారు ఎవరు కూడా దైవం కాదాలరు అని మనకు గ్రంథాలు చెబుతున్నాయి. అదేవిధంగా దైవానికి మరొక లక్షణము అవ్యక్తుడు, ఆయన కంటికి కనబడినవాడు. భగవద్గీత గ్రంథము 7వ అధ్యాయం 24వ శ్లోకంలో అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యంతే మామ బుద్ధయా పరం భావమజానంతో మమావ్యయమనుత్తమం. నాశరహితమైనట్టు, సర్వోత్తమమైనట్టు, ప్రకృతికి పరమై విలసిల్లినట్టు స్వరూపము తెలియని అవివేకులు అవ్యక్త రూపుడకు నన్ను పాంచభౌతిక దేహమును పొందినవానిగా తలంచుచున్నారు. అదేవిధంగా బైబిలు శాస్త్రంలో 1వ తిమోతి 6వ అధ్యాయము 16వ వచనంలో మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేరు, ఎవరును ఆయనను చూడనేరడు. ఖురాన్లో 6వ అధ్యాయం సూరా అలానాం 6వ అధ్యాయం 103వ వాక్యంలో వా ఇలాహుకుం ఇలాహు వాహిదుం, సూరే అలానాం 6వ అధ్యాయము 103వ వాక్యంలో లా తుదిరుకుల్ అబ్సార్ వహువ యుదిరుకుల్ అబ్సార్, అల్లాను మనము చూడలేము, ఆయన మనల్ని చూస్తున్నాడు. అంటే మనం కంటికి కనబడని ఆ దేవుడు, ఈ లోకంలో మనము ఆయనను చూడలేము అని గ్రంథాలు చెబుతున్నాయి. అదేవిధంగా మరొక లక్షణము ఆయన అమరుడు, మరణము లేనటువంటి వాడు, సజీవంగా ఉండేటటువంటి వాడు. భగవద్గీత గ్రంథం 8వ అధ్యాయం 20వ శ్లోకంలో యశ్య సర్వేషు భూతేషు నశ్యస్సు న వినశ్యతి, సమస్త ప్రాణికోట్లు నశించుదు, అయ్యది ఆయన నశించగానే ఉండును. ఈ దేశం ఖురాన్లో సూర ఖసస్ 28వ అధ్యాయం 88వ వాక్యంలో కుల్లు షైయిన్ హాలిక నిల్లా వజహు, అల్లా ఒక్కడి తప్ప ప్రతిదీ నశించేదే. బైబిల్లో ఇర్మియా 10వ అధ్యాయము 10వ వచనం చూస్తే నిజదేవుడు యెహోవానే, ఆయన జీవము గల దేవుడు. అంటే మరణించిన వాడు ఎవడు కూడా, నాశనం అయిన వాడు ఎవడు కూడా దేవుడు కాలేడు, దేవుడు మరణించని వాడు అని మనకు తెలుస్తుంది. అదేవిధంగా దేవుడు అద్వితీయుడు, ఒకే ఒక్కడు, ఆయనలాగా ఎవరు ఉండరు. ఖురాన్లో 3వ అధ్యాయం 2వ వాక్యంలో అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్, అల్లా సజీవుడు, నిత్యుడు, విశ్వ వ్యవస్థకు ఆధారభూతుడు, వాస్తవానికి ఆయన తప్ప మరొక దేవుడు లేడు. ఇదే విషయం హైందవ గ్రంథాలలో చూస్తే బ్రహ్మసూత్రాలు ఏకం బ్రహ్మం ద్వితీయ నాస్తి నేహన నాస్తి కించన్, ఆ బ్రహ్మ, ఆ దేవుడు ఒక్కడే, రెండవ వాడు లేడు కించిత్తు కూడా లేడు అని మనకు గ్రంథాలు చెప్తున్నాయి.
అదేవిధంగా బైబిల్ శాస్త్రంలో మత్తయి సువార్త 23వ అధ్యాయము 9వ శ్లోకంలో మీరు భూమి మీద ఎవనికైనాను తండ్రి దేవుడు అని పేరు పెట్టవద్దు, మీ దేవుడు ఒక్కడే, ఆయన పరలోకమందున్నాడు అని మనకు గ్రంథాలు చెప్తున్నాయి. 3 గ్రంథాల ప్రకారం కూడా ఆయన పుట్టేవాడు కాడు, ఆయన మరణించేవాడు కాడు, ఆయన కంటికి కనబడడు, ఆయన ఒకే ఒక్కడు. ఈ అతల వితల సుతల రసాతల తలాతల పాతాల లోకాలను, ఈ అండపిండ బ్రహ్మాండాన్ని, ఈ సకల చరాచర సృష్టిని సృష్టించి నడిపేటటువంటి దైవం ఒకే ఒక్కడు. నా ద్వితీయాయ తస్సుహ, రెండవ వాడు లేడు లేడు, ఎంత మాత్రం లేడు అని మనకు ధర్మగ్రంథాలు చెబుతున్నాయి. మనము మన సమాజంలో అందరూ తమ తమ నేను హిందువును, నేను ముస్లింను, నేను క్రైస్తవుని అనుకుంటున్నారే కానీ వాటికి సంబంధించిన గ్రంథాలు ఎవరు చదవటం లేదు. ఎప్పుడైతే ధర్మ గ్రంథాలను మనం చదువుతామో అప్పుడు నిజ దైవాన్ని గుర్తించగలుగుతాము. ఇది ఏ గ్రంథంలో చూసినా కూడా మనకు సమాంతర విషయాలు కనబడతాయి. ఇవి భాషా వ్యత్యాసం మాత్రమే. కాబట్టి మనమందరము అధర్మం నుండి ధర్మం వైపుకు రావాలి, అసత్యం నుండి సత్యం వైపుకు రావాలి. కాబట్టి నేను ఆ దైవంతో ప్రార్థన చేసేది ఏంటంటే మనందరినీ ఆ నిజ దైవాన్ని గుర్తించి ఆయన చెప్పిన దాని ప్రకారం జీవితం గడిపేటటువంటి సద్బుద్ధిని కల్పించాలని కోరుకుంటూ వాఖరు దావానా వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.